question. So good morning everyone. Good morning, sir. So recently every farmer is using types of chemical fertilizers. So usage of chemical fertilizers, the earth turn into, the soil turn into pollution. Then after groundwater will be pollute. Then after air will be pollute. So we need to prohibit all types of chemical pesticides. So recently one of the agency has explained no one farmer can use chemical pesticides, because when we use chemical pesticides our earthworms will be destroyed. So that we need not use chemical pesticides, so we can use biopesticides. It is better for the crop, it is better for the earth. Thank you. నార్మల్ దున్నిస్తాం కదా, దానికి మనం గుట్టకు పాల్గొట్టి రాకుంటే ఒక 2 బస్తాలు అంటే మనకు 2 బస్తాలు సంచులు ఉంటాయి కదా చిన్నవి, దాని ద్వారా ఇట్లా తీసుకొని మరిగినాక అదేవిధంగా మనం కెమికల్స్ ఎక్కువ వాడాలి, ఎంత వాడాలో అంతే వాడాలి. ఎక్కువ వాడితే ఏంటంటే అది లాస్ట్ ఏమైందంటే దోమకట్ట వచ్చి మనం పండించే పంట బాగానే వస్తుంది, అంత నేలకు అరిగిపోయి గింజలన్నీ కింది కాలుతాయి. బాగానే ఉంటుంది అనుకుంటాం, ఫస్ట్ ఇంత ఎత్తుతుంది, కాకపోతే చోటే ఆ కెమికల్స్ ద్వారా దానికి బలం లేకుండా పోతే కింద పడుతుంది, వడ్లన్నీ కింద రాల్చిపోతాయి. పోతుంటే మనకు బాగానే ఉన్నాయి, కొంచెమే వడ్లు వెళ్తాయి, కొంచెం పంట తింది, ఇంత ముందు వెళ్తాయి, తింటున్నాయి పంట అనుకుంటాం కదా. తిరసడానికి అట్లా వస్తుంది. అది కాదు, మన కెమికల్ తక్కువ వాడి ఎరువులు మన ఏంటి మన ఎర్రలు ఏమంటావు చూసినా వానకాలం, అది మనం ఎక్కువ వాడడం. అది ఎందుకంటే వరి కలవకుండా కూడా అవి కలుపుకుంటూ పోతాయి, అవి ఎక్కువ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అది పొద్దాక గొర్రెతోని మేము కాసుకొని కాపాడుకుంటాం. అది మేపేదానికి దాన్ని ఫలితం ఏంది, మనకు బతుకునేది అని మాట్లాడతాం. దానికి సూదులు మందులు పెట్టుకొని సాదుకుంటేనే ఇట్లా పెంపు అవుతుంది. అట్లా అయ్యి సాది పెంపు చేసి మేము గొర్రెగాస్తాం. అట్లా 10 గంటలకు పోతాం, 10 గంటలకు పోతాం, 10 నిమిషాలు మనం సూది వేసుకుంటాం, మనం చేసుకుంటాం, వాటిని కాపాడుతాం. మేము పొద్దున సాయంత్రం పొద్దున పోతే దొడ్లు ఉడతాం. దొడ్లు ఉడిచినాక వాడి సూదులు వేసుకుంటాం. సూదులు వేసుకున్నాక వాడి తానికి పెట్టుకుంటాం. మళ్ళీ చీకడంగా సాయంత్రం వస్తాం, మళ్ళీ అరుచుకుంటాం, చేస్తాం. అంతవారి దాకా మేము మాకు మీరు మంచిగా అవి బతే సూదులు మందులు లేకుండా ఉండేది ఒక 50 నగలకు 1 లక్ష వస్తుంది. ఆ లక్షతోనే మేము పొలాల్లో కొలకలో కొంటాం. వాటితోని పిల్లలను చదివిస్తాం. పిల్లలను చదివించుకుంటా బతికి వాళ్ళను బాగుపడతాం. అట్లా మేము గొర్రె కాడికి వస్తామా, టానికలు పెట్టుకుంటాం, దొడ్డు ఇస్తాం. దొడ్డు ఉడిచినాక ఏం చేస్తాం ఎరికేనా, వాడికి సూది వేసుకుంటాం, మేపేదానికి తీసుకపోతాం.